ఇన్నల్లాహ గఫూరుర్ రహీం అపార కరుణా ప్రదాత అయినటువంటి ఈ అల్లాహు ఇన్నమా జజాఉల్ లదీన యుహారిబూన అల్లాహ వ రసూలహు వ యస్ఔన ఫిల్ అర్ది ఫసాదా అన్ యుఖత్తలు ఔ యుసల్లబు ఔ తుఖత్తా ఐదీహిం వ అర్జులుహుం మిన్ ఖిలాఫ్ ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో అల్లాహ్తో మరియు అతను పంపించిన ప్రవక్తతో పోరాడతారో అంటే 7 ఆకాశాలపై కూర్చున్నటువంటి అల్లాహుతో నిచ్చెన వేసుకుని వెళ్ళి పోరాడతారు అని కాదుగా అర్థం. అంటే ఆయన ప్రవక్తతో అంటే ప్రవక్త ఏం చేసినా అతను దాడి చేసినా సరే అతనితో పోరాడతారో వాళ్లకు ఏం శిక్ష వేయాలో చెప్తున్నాడు. అలాంటి వాళ్లను ఏం చేయాలి? మరణ శిక్ష విధించాలి లేదా శిలువపై ఎక్కించాలి. అంతటితో కూడా అల్లాహ్ యొక్క కోపం చల్లారలేదు. లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు చేతులు నరికి వేయాలి. ఇంతటి పైశాచికత్వంగా ఒక మనిషిని చంపడానికి ఆదేశాలు పంపించే ఈ అల్లాహు ఎలా కరుణా ప్రదాత అవుతాడు?